ఓం నమో భగవతే వాసుదేవాయ. యక్షుడు అడిగేటటువంటి ప్రశ్నలకి ధర్మరాజు గారు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. సూర్యుణ్ణి నడిపిస్తున్నవాడు ఎవరు అంటే బ్రహ్మం నడిపిస్తోంది అని. శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అంటే చెప్పినది అంతా కూడా చక్కగా విని, చెవులతో విని మనస్సులో ముద్రపరుచుకునేవాడిని శ్రోత్రియుడు అంటారు అని చెప్పాడు. ఆ తర్వాత యక్షుడు ధర్మరాజు గారిని అడిగాడు, కాలమహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు. తపస్సు వలన ప్రభావం పొందినవాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటేనండి, మనం దేనితో మొదలు పెట్టండి మిగిలిన వాటిని దానిని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి. అలా వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు. ఇంద్రియాలు మన ప్రమేయం లేకుండా ముందుకు వెడుతూ ఉంటాయి. కన్ను మన ప్రమేయం ఏమీ అక్కర్లేకుండా ముందుకు చూస్తూ ఉంటుంది. కానీ మనం కన్నును మూసి లోపల మనసును నిగ్రహించి మన మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతను చూస్తూ తత్సంబంధమైన బీజాక్షరాలను పలుకుతున్నట్లయితే అప్పుడు మనం వెనక్కి వెడుతున్నాము అని గుర్తు. అప్పుడు మనకి తెలియకుండానే మన దృష్టి కేంద్రీకరణ, ఇంద్రియ నిగ్రహం, ప్రశాంతత, ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి. ఈ తపస్సునందు శక్తి పొటమరిస్తుంది. బీజాక్షర శబ్ద విస్ఫోటం అని శబ్దబ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయి, వాజ్మయి, బయట ధ్వనికి పేలితే ప్రపంచం నాశనం అవుతూ ఉంటుంది కదండి. లోపల విస్ఫోటం సంభవిస్తే, ఎంత బీజాక్షర విస్ఫోటం జరిగితే జపంలో అంతి శక్తి లోపల పుడుతూ ఉంటుంది. అందుకే పెదాలు కదపకుండా మంత్రాన్ని జపించాలి అని చెబుతూ ఉంటారు. అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతారు, దానివలన ప్రభావాన్ని పొందుతాడు, శక్తి పొటమరిస్తుంది. అప్పుడు ఆయన వాక్యే శక్తి కూర్చుంటుంది. ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడిందే సత్యం అవుతుంది. అప్పుడు యోగి అయ్యాడు అంటారు. యోగినేటువంటి వచ్చినది సత్యం అవుతుంది. తపస్సు చేత యోగి అవుతాడు. అనేకంగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వం చేత ఒకటిగా చేసి నిలబెట్టిన వాడు ఎవరు? యోగి. బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్న వాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు. కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు అని ధర్మరాజు గారు చెప్పాడు. అందుకే చూడండి, ధ్యానం చేసుకుంటున్నాము, తర్వాత కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని భగవంతుడి నామం జపించుకుంటాము అంటూ ఉంటారు చాలామంది. ఆ జపించేటప్పుడు కేవలం భగవంతుడి నామం, ఆయన యొక్క మూర్తి రూపాన్ని మనం మనసులో అలా భద్రపరచుకోవాలి తప్పితే మిగిలిన వాటిని రాకుండా ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కలియుగంలో టెన్షన్లు, పనులు, చూడండి, ఎక్కడికో బయటకు వెళ్ళి కొన్ని పనులు చేసుకురావాలంటే వీటన్నిటి మీద మనకి ఎలా అయిపోతుందంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నా సరే అవే గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలు నిగ్రహణ కోల్పోయి కళ్ళు మూసుకుని మూర్తిని మన మనసులో చూస్తున్న ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కర్లేని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. దాంతో మనస్సు కేంద్రీకరించడం, ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. అలాగే చాలామంది చేసేటటువంటిది ఏంటో తెలుసా అండి, ఆ నోటితోటి గట్టిగా మంత్రాలని జపించేస్తూ ఉంటారు. ఓంకారం చేసుకుంటామంటారు, గట్టిగా ఓంకారం ఓం 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 అంటూ ఉంటారు. ఆ ఓంకారం చేస్తున్నప్పుడు నోరు ఓంకారం చేస్తూ ఉంటుంది, మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. లేదా ఒక ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ ఓం నమః శివాయ మన నోరు వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, చాలామందికి ఈ అష్టోత్తరాలు, లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు నోటికి వచ్చేస్తూ ఉంటాయి. నోటికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి, గబగబా అందరితో పాటు సత్సంగాలు పెట్టుకున్నప్పుడు అందరితోటి ఆ నోటితోటి గబగబా చదివేస్తూ ఉంటారు. కానీ మనసు, కళ్ళు ఎక్కడ ఎవరు వచ్చారు, ఎవరు ఎన్నింటికి వచ్చారు, ఏం చదువుతున్నారు, ఏం కట్టుకున్నారు, ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, అలాంటి విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనస్సు కదండి, అది చంచలంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గట్టిగా పట్టుకొనిచ్చి మన కళ్ళు, మన మనస్సు, మన చెవులు, మన హృదయం అన్నీ కూడా కేవలం భగవంతుడి మీద, భగవంతుడి మూర్తి మీదే మనం ఉండేటట్టుగా కనుక చూసుకుంటే దాన్ని తపస్సు అంటారు. కాబట్టి కేవలం తపస్సు వల్లనే మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు అని ధర్మరాజు గారు చెప్పారు. ఆ తర్వాత యక్షుడు అన్నాడు, జీవితంలో ఎప్పుడూ సాయంగా నిలబడేవాడెవడు అని అడిగాడు యక్షుడు. ఎప్పుడూ సహాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవడు అని అడిగాడు. దీనికి సమాధానంగా ధర్మరాజు గారు తన ధైర్యమే తనకు సాయం చేసేవాడు అని చెప్పాడు. ఈ ప్రశ్నలకి సమాధానాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా విని
కుదిరితే ఒక పుస్తకం మీద రాసుకోండి. ఎందుకంటే మనకి సాయం చేసేవాడు స్నేహితుడు అనో ఏదో చెప్పేస్తాం, కానీ తన ధైర్యమే తనకు సాయం చేసేవాడని చెప్పాడు. తన ధైర్యమే తనకు సాయం చేస్తుందండి. బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు? అరణ్యంలో పక్షులు, క్రూరమృగాలు అరుపులు తప్పితే మనుష్య సంచారం లేదు. అలాంటి చోట ధర్మరాజు గారు తన నలుగురి తమ్ముళ్ళ శవాలన్నీ చూశాడు. ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు. మనస్సు ఎంత తబ్బిబ్బైపోవాలండి. అరణ్యవాసం పూర్తయిపోతోంది. ఇంకొక ఏడాది పోతే ఈ తమ్ముళ్ళు యుద్ధం చేసి రాజ్యం తెస్తారు అని అనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నలుగురూ చచ్చిపోయారు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? వైక్లభ్యాన్ని పొందిన ఆయన మనసే ఆయనకు తోడుగా వచ్చింది. కాబట్టి ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు. బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపల ఉన్న ధైర్యం వలన దొరుకుతాడు అని చెప్పాడు. అంతే కదండి. ఎక్కడికైనా వెడుతున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళాం, చీకటిగా ఉంది. అటువంటిప్పుడు భయపడిపోయి చూడండి, తాడుని పాము అనుకుని, పావును తాడనుకుని అనుకుంటామని అంటున్నారు. చీకట్లో ఏదో ఒక బట్టలాంటిది రెపరెపలాడితే ఏ దెయ్యమేమో, ఇలాంటి సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడు, అన్నీ హర్రర్ మూవీస్. వాటిని చూసి ఏ దెయ్యమో ఏంటో గాలికి రెపరెపలాడుతోంది అని మన ధైర్యాన్ని మనం పోగొట్టుకుంటే ఇంకోంత భయపడిపోయి మూర్ఛ వచ్చి పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోంత అవతల వాళ్ళకి లోకువైపోతూ ఉంటాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండి, ఏముంటుంది రాత్రి వేళ ఈ రోజుల్లో ఏంటి ఇవన్నీను, సరే పామైతే కదులుకుంటూ వెళ్ళిపోతుంది, చూద్దాం, తాడైతే అలాగే పడి ఉంటుంది అనుకుని మనం ధైర్యంగా వెళ్ళిపోయాం అనుకోండి. ఈ ధైర్యాన్ని పిల్లలకు కూడా మొట్టమొదటి నుంచి చెప్పాలండి. చాలామంది ఏం చేస్తామంటే అన్నం పెట్టేటప్పుడు అప్పుడు ఒక బూచాడు వస్తున్నాడు, ఎత్తుకుపోతాడు, తినేసే, గబగబా తినే అంటూ ఉంటాం. అటువంటప్పుడు పిల్లాడికి ఆ బూచాడు అంటే ఏమిటో తెలియదు, కానీ బూచాడు అనగానే ఒక రకం భయం పట్టుకుని గబగబా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మధ్యలో తల దాచేసుకుని ఉండిపోతూ ఉంటాడు. కాబట్టి అటువంటి అధైర్యాలు ఏదో ఒకసారి 2 సార్లు చెప్పామంటే అది వేరు. అటువంటి అధైర్యాలు చెప్పకుండా తనకి ధైర్యం ఉండేటట్టుగా ఏదైనా సరే చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నాకు భయం లేదు అనేటటువంటి ధైర్యాన్ని మనం పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి. కాబట్టి ధైర్యమే ఒక మనిషికి ఎప్పుడూ సాయం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ధర్మరాజు గారు చెప్పారు. ఆ తర్వాత యక్షుడు ఇంకొక ప్రశ్న వేశాడు. ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు? కేవలం చదువుకోవడం వలన ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కాలేదండి. బుద్ధిమంతులతోటి సహవాసం వలన మనిషి చెడు ప్రవర్తనలో మార్పు వస్తుంది, అంతే. బుద్ధిమంతుడైన వాడితో కలిసి తిరిగితే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు అవడానికి సహవాసమే కారణం. సజ్జన సాంగం చేత బుద్ధిమంతుడవుతాడు. పెద్దల పరిచర్య చేత బుద్ధిమంతుడవుతాడు. పెద్దల యందు అనురక్తి కలిగి వారి పరిచర్య చేయడం ప్రారంభిస్తే దానివలన బుద్ధిమంతుడవుతాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. కాబట్టి ఒక మనిషి బుద్ధిమంతుడు అవ్వాలంటే కేవలం వాడికి చదువు, తెలివితేటలు, దేవుణ్ణి పూజించేయడం ఇలాంటివన్నీ చేస్తే కేవలం బుద్ధిమంతుడు అనుకోరు. అతను ఒక్క సహవాసం ఎటువంటిదో తెలుసుకుని ఆ సహవాసం చేత మంచి మంచి మనుషుల చేత అతడు బుద్ధిమంతుడవుతాడు. అదీ కాక పెద్దవాళ్ళ యందు గౌరవం, భక్తి కలిగి వాళ్ళకి పరిచర్యలు చేయడం ప్రారంభిస్తే దానివలన బుద్ధిమంతుడవుతాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. బ్రాహ్మణుడు దేనివలన దివ్యత్వాన్ని పొందుతాడు అని అడిగాడు యక్షుడు వేరొక ప్రశ్నగా. వేద పఠనము వలన అని చెప్పాడు ధర్మరాజు గారు. వేద పఠనానికి దాని అవసరం ఉందా, అవసరం లేదా అనే దానితో సంబంధం ఉండదు. సర్వప్రతిష్ఠ చేసి స్వరంతో ఆ మంత్రాన్ని అమ్నాయం చేయడంలో ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకే దానికి ఇక పుస్తకం కూడా ఉండదు. గురువుగారి దగ్గర విని ధారణ చేసి శిష్యుల్లో గురువే ఉంటాడు. వేదానికే శబ్దరాశి అని ఇంకొక పేరుంది. అది భగవంతుని వాక్కు కనుక ఋషి ఎక్కడో సమాధిలో దర్శనం చేసిన మంత్రం కాబట్టి దాన్ని అమ్నాయం చేయడం వలన మనిషి దివ్యత్వాన్ని పొందుతాడు. అంతకన్నా అనుష్ఠించడానికి ఇంకొక ప్రమాణకం కూడా లేదండి. ధర్మానికి వేదమే ప్రమాణం అని చెప్పాడు ధర్మరాజు గారు. ఆ తర్వాత యక్షుడు అన్నాడు, నిర్మలత్వం దేని చేత పొందుతాడు అని అడిగాడు. నిర్మలత్వము అంటే నిష్ఠ చేత ఏమీ కదలిక లేకుండా మనసులో ఏ విధమైన మాలిన్యం లేకుండా ఉండగలగడం. నిష్ఠ అంటే పరిపూర్ణమైన విశ్వాసం. వేదానికి ప్రమాణం విశ్వాసం. విశ్వాసం ఉన్ననాడే వేదం, ధర్మం ఫలిస్తాయి. లేనినాడు దానివలన ఉపయోగం ఉండదు. కాబట్టి నిష్ఠ చేతనే నిర్మలత్వం ఏర్పడుతుంది. అసలు ఆత్మపర్యం అంటే ఏంటో తెలుసా అండి? ఆత్మని అంటే మనస్సుని మనం నిష్టగా ఉంచుకోగలగడం, అంటే ప్రశాంతంగా ఉంచుకోగలగడం.
అటువంటి వాడు ఎప్పుడూ కూడా భయపడ్డు. నేను అనుష్ఠించిన ధర్మం నన్ను కాపాడుతుంది అనే అనుకుంటాడు. కాబట్టి నిర్మలత్వం దేని చేతి పొందుతాడు అంటే నిష్టగా ఉన్నందువల్ల, అంటే విశ్వాసంతో నేను ఈ పని చేయగలను, నేను ధర్మంగా ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ధర్మమే నన్ను కాపాడుతుంది అనేటటువంటి ప్రశాంతత ఉన్నవాడు నిర్మలత్వాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు దేనివలన మాలిన్యాన్ని పొందుతాడు అని అడిగాడు తర్వాత ప్రశ్నగా యక్షుడు. ఇంతకు మునుపు మలము లేకుండా ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా మాలిన్యాన్ని పొందాడు. దేని చేత అలా మాలిన్యాన్ని పొందుతాడు అని అడిగాడు. దానికి ధర్మరాజు గారు అన్నారు, సౌశీల్యాన్ని విడిచిపెట్టిన కారణం చేత బ్రాహ్మణుడు మాలిన్యాన్ని పొందుతాడు అని చెప్పాడు. సౌశీల్యము అంటే మంచి స్వభావం. బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగా మంచి స్వభావం ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. బ్రాహ్మణుడు అత్యంత సత్వగుణంతో ఉండాలి. అటువంటి వాడు రజోగుణ తమోగుణ ప్రకోపనానికి వెళ్ళిపోయినట్లయితే వేదం చదువుకున్నవాడు పాడైపోతే వాడికి చెప్పగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. ఈ మాటను పోతన గారు జ్ఞానకలులోని శారదయ్యువోలే అని అన్నారు. ఎందుకని? ప్రతిదానిని వాడు ఏమనుకుంటున్నాడో దానికి అన్వయం చేస్తాడు. ఆ వ్యాఖ్యని ఉన్నట్టుగా చెప్పిన వాడెవడో వాడు మాలిన్యం లేనివాడు. సౌశీల్యము రజోగుణ తమోగుణ సంపర్కము చేత తన స్వభావాన్ని విడిచిపెట్టేయడం వలన మాలిన్యం వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు బ్రాహ్మణుడు మాలిన్యాన్ని పొందుతాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. మరి మర్త్యుడు ఎప్పుడొస్తాడు అని అడిగాడు యక్షుడు. మర్త్యుడు అంటే ఏంటో తెలుసంటే మరణించే స్వభావం ఉన్నవాడు. ఎవరైనా సరే శరీరాలు చచ్చిపోతాయి, ఎప్పుడూ చావులేనిది ఏది అంటే ఆత్మ. బ్రాహ్మణుడు చిట్ట చివరకు ఆత్మగా తాను బతికిపోయి శరీరాన్ని వదిలిపెట్టాలి. వేదాన్ని చదువుకుని వేద ప్రమాణాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ స్థితిని పొందుతాడు. కానీ శౌచాన్ని వదిలిపెడితే చచ్చిపోతాడు అన్నారు. శౌచం అంటే లోపల నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం ఉన్నట్టు నటించడం. బాహ్యమునందు లోపల శౌచం నిలబడడానికి కావలసిన ప్రక్రియను అవలంబించకపోవడం, అంటే స్నానాది క్రియాకలాపాలు నిర్వహించకపోవడం. ఇటువంటి శౌచాన్ని నిలబెట్టుకోకపోతే మర్త్యుడు అవుతాడు, శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ అజ్ఞానంతో మళ్ళీ పునర్జన్మను పొందుతాడు అని చెప్పాడు ధర్మరాజు గారు. జీవన్మృతుడు ఎవరు అని అడిగాడు యక్షుడు. అంటే బతికి ఉండి కూడా చచ్చిపోయినవాడు ఎవడు అని అడిగాడు. జీవన్మృతుడు, జీవించి ఉన్న చచ్చిపోయినవాడిగా ఉన్నవాడు ఎవడు అని అడిగాడు. దేవతలకు నివేదన చెయ్యనివాడు, పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు, అతిథి ఇంటికి వస్తే అన్నం పెట్టనివాడు, సేవకులకు ఎన్నడూ ఏమీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు, ఇటువంటి వాడు బతికి ఉండి చచ్చిపోయినవాడే. కాబట్టి జీవన్మృతుడు అని చెప్పాడు ధర్మరాజు గారు. అందరికీ మనకి ఈ పాటికి అర్థమైపోయింది కాబట్టి మనం జీవన్మృతులుగా ఉండకుండా, ఇటువంటివేవీ చెయ్యకుండా, తప్పుడు పనులు చెయ్యకుండా, అంటే దేవతలకు నివేదన పెట్టకుండా ఉండడం, పితృదేవులకు తద్దినం పెట్టకుండా ఉండడం, అతిథి ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా ఉండడం, వాళ్ళని ఆదరించకుండా ఉండడం, పని వాళ్ళకి ఏమీ పెట్టకుండా మనమే దాచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేయడం లాంటివి ఏవైనా చేస్తే బతికి ఉండి చనిపోయిన వాళ్ళతో సమానం. కాబట్టి మనం తప్పుడు పనులు చేయకుండా ఇటువంటివి చక్కగా వచ్చిన వాళ్ళకి మనకు ఉన్నంతలో ఉన్నది పెట్టడం. దేవుడికి ఒక్క ఖర్జూరం పట్టు పెట్టినా చాలండి, సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి దేవతలకు నివేదన చేయడం, పితృదేవతలకి మనం తద్దినాలు అవి పెట్టడం, సంవత్సరానికి ఒక్కరోజండి. ఎన్ని రోజులు వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఇంతటి వాళ్ళమయ్యాం. వాళ్ళు పోయిన తర్వాత ఒక్కరోజు సంవత్సరంలో కాస్త మడిగట్టుకుని తిండికి నాలికని పక్కకు పెట్టి వాళ్ళకి తద్దినం పెట్టి వాళ్ళు స్వీకరించిన తర్వాత మనం తినడం అనేది చేయలేకపోతే ఇంకా ఈ జన్మకు అర్థమేముందండి? అతిథి ఇంటికి వస్తే కనీసం కాఫీ అయినా ఇవ్వాలి కూర్చోమని. అన్నం పెట్టకపోతే ఉండేటట్టు, అతిథి అంటే తిదినాడు ఉండి మర్నాడు తిదినాడు వెళ్ళిపోయేవాడు. కాబట్టి తప్పనిసరిగా అతనికి అన్నం పెట్టేటటువంటి సమయం ఉంటుంది కాబట్టి పెట్టాలి. అలాగే పని వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, పని చేస్తున్నారండి, ఇంకెందుకు వాళ్ళకి మళ్ళీ వేరే ఇవన్నీ ఇవ్వడం అని అనుకోకూడదు. ఏదో ఒకటి మనకి ఏ పండగలో వచ్చినప్పుడు ఏవో చేసుకుంటూ ఉంటాం, అందులో కాస్తలో కాస్త అలాంటివి పెట్టినప్పుడు మనం జీవించి ఉన్న వాళ్ళమే అవుతాం, జీవనమృతులం కాము. కాబట్టి ఆ తర్వాత యక్షుడు ఏమడిగాడంటే భూమి కంటే చాలా బరువైంది ఏది అని అడిగాడు. భూమి బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం. ఆ ప్రశ్నకు సమాధానంగా భూమి కంటే బరువు కలిగినది ఎవరో తెలుసా అండి? అమ్మ అని చెప్పాడు ధర్మరాజు గారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదండి. అమ్మకున్న సహనం, ఓర్పు
ఆ దయ, జాలి ఎవ్వరికీ ఉండవు ప్రపంచంలో. ఇది మళ్ళీ వివరించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆ పార్కులకి వాటికి వెళుతూ ఉంటాం, వాకింగ్‌లని వాటికిను. అక్కడికి కొంతమంది ఇంకా పాపం మెంటల్‌గా డెవలప్ అవ్వకుండా ఉన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటుందండి ఆ తల్లి. కూర్చోబెట్టి ఏవో ఎక్సర్సైజులు కాసేపు వాడు పరిగెడితేనే, నవ్వుతూనే, ఏదో మాట్లాడితేనే, ఏదైనా చూపిస్తేనే పొంగిపోతుంది. ఇప్పుడు చాలా నయమండి మా వాడు అంటుంది ఆ కాస్తకి. ఎంత ఓర్పుగా చూడాలండి వాడికి 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, లేకపోతే చంటి పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చూసి, చూసి, చూసి వాడిని కాదు అనుకుంటుందా? అనుకోదు. అలాంటి వాళ్ళని ఇంకొక పిసరు ఎక్కువే చూస్తూ ఉంటుంది. కాబట్టి అంతటి సహనం, ఎందుకు పుట్టాడురా బాబు ఇలాంటి వాడు నా కడుపున అని ఎప్పుడూ తల్లి అనుకోదు. కావాలనుకుంటే ఇంకొక పిల్లవాడిని కనడానికి సంకోచిస్తుంది. వాడు చక్కగా పుడతాడు అని డాక్టర్ చెప్పినా, వాడు చక్కగా పుట్టినప్పుడు వాడిని చూసుకుంటూ వీడిని నెగ్లెక్ట్ చేస్తానేమో అని ఇంక పిల్లల్ని కనకుండా వీడినే అపురూపంగా చూసుకుంటూ ఉండేటటువంటి తల్లులు ఉన్నారండి. కాబట్టి భూమి కంటే బరువైంది ఏమిటి అంటే అమ్మ అని చెప్పాడు. ఆకాశం కన్నా పొడుగైన వాడు ఎవరు అని అడిగాడు యక్షుడు. అసలు ఈ ప్రశ్నలకి ఏమైనా సమాధానాలు మనకి వెంటనే దొరుకుతున్నాయా అండి? ధర్మరాజు గారు కాబట్టి ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆకాశం కన్నా పొడుగైన వాడు ఎవరు అని అడిగితే రుద్రాధ్యాయంలో అష్టమానువాకం తండ్రి గురించి వర్ణించింది. తండ్రి శివస్వరూపం. ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడు తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు గారు. కాబట్టి తల్లిదండ్రులకి ఎంతటి గొప్ప అర్థాన్ని చెప్పాడో ధర్మరాజు గారు చూడండి. మనం తీసి పడేస్తూ ఉంటాం. ఈ సినిమాలు వచ్చిన తర్వాత మరీను తల్లిని తండ్రిని పేర్లు పెట్టి పిలవడం, వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, చెప్పిన మాటలు వినకపోవడం, నీకు తెలియదులే నాన్న, నీకంతా పూర్వకాలం చేదస్తాం అని తీసి పడేయడం లాంటివి చెయ్యకండి. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకున్నటువంటి ధర్మరాజు గారు తల్లిని భూమి కంటే బరువైనదని, తండ్రిని ఆకాశం కంటే గొప్పవాడని ఎంతో గొప్ప స్థితిలో చెప్పాడు. అటువంటి వాళ్ళని మనం చిన్నబుచ్చడం ఎంత తప్పు, ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని తల్లిదండ్రుల్ని అంత గౌరవించండి. ఆ తర్వాత యక్షుడు ఈ క్రింది విధంగా ధర్మరాజు గారిని ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి గబగబా అడగడం మొదలుపెట్టాడు. వాటికి ధర్మరాజు గారు కూడా గబగబా సమాధానాలు చెప్పడం జరుగుతోంది. అయితే ఇటువంటి ప్రశ్నలు మనకి చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు గారు ఎంత చక్కగా సమాధానాలు చెప్పారో మనం వాటన్నిటినీ గమనించుకుని, గ్రహించుకుని, అవి అటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు వాటిని మనం తప్పనిసరిగా ధర్మరాజు గారు చెప్పిన సమాధానాలతోటి పోల్చుకుని, ఓహో ఇది చెప్పారు అంటే ఇలాగా అని తెలుసుకుని మసులుకుంటే ఇక ముందు నుంచి బాగుంటుంది. కాబట్టి ఆ తర్వాత గబగబా ఆ యక్షుడు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఒక్క మాటలోనూ ఒక పదంలోనూ ఎలాగా సమాధానాలు చెప్పాడు ధర్మరాజు గారు అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలు అంటారండి. వీటన్నిటికీ కూడా ఒక ధర్మరాజు గారు తప్పితే ఎవ్వరూ కూడా సమాధానాలు చెప్పలేనటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈ యక్ష ప్రశ్నల్ని మనం ఒకసారి మనసు పెట్టి విని బుర్రలోకి ఎక్కించుకుందాం. రేపు అడిగేటటువంటి ప్రశ్నలు ఏమిటి అన్నవి మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.